బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనీస మద్దతు ధరకి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావడంతో పాటు రైతు సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు చలో ఢిల్లీ మార్చ్కి పిలుపునిచ్చారు. 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చిలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతుల ఢిల్లీ చలో మార్చ్ అడ్డుకునేందుకు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అంబాలా, జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్ హర్యానా మధ్య బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్థానిక పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఇక రైతుల ఆందోళనల నేపథ్యంలో సరిహద్దుల్లోని 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాన్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాలలో ఇంటర్నెట్, బల్క్ SMS, డాంగిల్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13 రాత్రి 12 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ రైతుల నిరసనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఈ నెల 13న చలో పార్లమెంటుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ బార్డర్లైన రాష్ట్రాల్లో అప్రమత్తం అయిన ఆయా రాష్ట్రాలు, ముఖ్యంగా ఢిల్లీకి వచ్చే అన్ని జాతీయ రహదారుల చుట్టూ పోలీసులు, సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు బిఎస్ఎఫ్ పోలీసుల సెక్యూరిటీ పెంచారు. ఢిల్లీకి వచ్చే ప్రధాన రహదారులంతా బారికేడ్లు పెట్టి సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఈ నెల 13న రైతు సంఘాలు చలో పార్లమెంట్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ టైట్ చేశారు. మరోపక్క ఢిల్లీకి ఆనుకున్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సో ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్, బల్క్ SMS లపై ఆంక్షలు విధించింది. మరి ఎక్కడ గుంపులుగా జనాలు తిరగకూడదు, ముఖ్యంగా గ్రూపులు లాంటివి ఏర్పాటు చేయొద్దు, వాట్సాప్ పైన కూడా నిఘా పెట్టింది. ఎందుకంటే గతంలో ఢిల్లీలో ఘటనలు జరిగినాయి. అప్పట్లో రైతు సంఘాల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆ ముట్టడిలో సెంట్రల్ ఢిల్లీ దగ్గరికి వచ్చారు. సో అప్పుడు చాలా అల్లర్లు కూడా జరిగాయి. సో కాబట్టి ఈ నేపథ్యంలోనే రైతులు రాకుండా, రైతు సంఘాలు ఢిల్లీకి రాకుండా ఆయా రాష్ట్రాల్లో ఆయా పోలీసుల శాఖలు వాళ్ళని ఎక్కడెక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన ఏదైతే 2020లో ఆందోళన చేసిన రైతు సంఘాలే ఇప్పుడు కూడా పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఈ వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అన్నిటికీ కనీస మద్దతు ధర ఇవ్వాలి, అదేవిధంగా చట్టం రూపకల్పన చేయాలి. అప్పట్లో ఉద్యమంలో పాల్గొన్న రైతుల మీద చాలా వరకు కేసులు ఉన్నాయి. ఆ కేసులు కొట్టివేయాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికోసమే వాళ్ళు ఈ నెల 13న చలో పార్లమెంట్ పిలుపునిచ్చారు. సో ఇందులో భాగంగానే హర్యానా, పంజాబ్ లో కొన్ని జిల్లాల్లో హైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కురుక్షేత్ర, ఖైతల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఈ ఇంటర్నెట్ సేవలు నిలుపుదల ఇస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. సో దీనిపైన కూడా ఇటు ఢిల్లీ పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఢిల్లీకి NCR పరిధిలో ఉన్న అన్ని జాతీయ రహదారులు, ప్రధానంగా ఢిల్లీకి వచ్చే అన్ని జాతీయ రహదారులకు చుట్టుముట్టు బారికేట్లు ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ ని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి వేస్తున్నారు. సో ఈ నెల 13 అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు పిలుపునిచ్చాయి. మరి చూడాలి రైతు సంఘాలు మన ఢిల్లీ ముట్టడిస్తారా లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారా అనేది. రైట్ అశోక్.